ఇక అప్డేట్స్ చూద్దాం. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాసరావు భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్లోని ప్రగతి నగర్లో ఉన్న డీఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ డీఎస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక మరి కాసేపట్లో అంతిమ యాత్ర అయితే ప్రారంభం కానుంది. డీఎస్కు కడసారి వీడ్కోలు పలికేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అటు అధికార లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్లోని ప్రగతి నగర్లో ఉన్న డీఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ డీఎస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక మరి కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. డీఎస్కు కడసారి వీడ్కోలు పలికేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అటు అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలైతే జరగనున్నాయి. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి డీఎస్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మరి కాసేపట్లో డీఎస్ అంతిమ యాత్ర అయితే ప్రారంభం కానున్నట్లయితే తెలుస్తుంది. దానికి తగిన ఏర్పాట్లు కూడా చేశారు. అధికారిక లాంఛనాలతో డీఎస్ అంతిమ సంస్కారాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. నిజామాబాద్లోని ప్రగతి నగర్లో ఉన్న డీఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్ డీఎస్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక మరి కాసేపట్లో అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. డీఎస్కు కడసారి వీడ్కోలు పలికేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అటు అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలైతే జరగనున్నాయి. మొత్తంగా డీఎస్ను కడసారి చూసేందుకైతే అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్న వైనం అయితే చూస్తున్నాం. మొత్తంగా డీఎస్ భౌతిక కాయానికి సీఎం రేవంత్ అయితే నివాళులర్పించారు. మరి కాసేపట్లో డీఎస్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది.